హలో అండి. హలో అండి. అయితే ఈరోజు మళ్ళీ మన ల్యాండ్లో ఛాలెంజ్. అయితే మా మమ్మీని ఒక రీసెంట్గా కుండ బిర్యానీ చేసినాం కదా, నాయుడు గారి కుండ బిర్యానీ. అది చేసిన రోజు మన సబ్స్క్రైబర్ ఒక ఇద్దరు ముగ్గురు అడిగినారు. దానికి పెద్ద లైకులు రాలేదు, కానీ లాస్ట్లో ఉన్నాయి, అన్నయ్య మాకు మాత్రం నువ్వు చూడట్లేదు, ఓన్లీ టాప్ కామెంట్లకే ఇస్తున్నావు, నువ్వు ఎప్పుడు మమ్మల్ని అసలు చేయట్లేదు, మాకు కుండ బిర్యానీలోనే మటన్ బిర్యానీ కావాలన్నా అని చెప్పి అయితే అడిగినారు. ఇంకా సరే అని చెప్పి ల్యాండ్కి వచ్చేసి మా మమ్మీతో ఈరోజు స్పెషల్గా మన సబ్స్క్రైబర్ల కోసమే నేను చేయించి ఇంకా కుండలు అయితే రెడీ చేసేసినాం. కాలిపోతున్నాయి, పట్టుకోలేము కూడా. లేపనికి వస్తుందా? నువ్వు పట్టుకో, కాలుతుంది. మస్తు వేడిగా. ఇది మా మమ్మీ ఎట్లా చేసిందంటే, ఈ కుండల్ని ఫస్ట్ వండి ఆగదమ్మంటే నా కొడుకు చినిగిపోయింది తెచ్చిండు, అందుకే నా కొడుకు ప్లేట్ పెట్టినా. నేనైతే మంచి అయితే ఈ కుండ బిర్యానీ వచ్చేసి మా మమ్మీ దీన్ని నానా రకాలుగా చేసింది. ఫస్ట్ వీటిల్ని కడాయిలు వేసింది, వేయించింది, ఆ రైస్ని చేసింది, తర్వాత ఈ కుండలు వేసి తర్వాత బొగ్గులు పెట్టి ఆ బొగ్గుల పైన ఈ కుండను అయితే ఇంకో చూసారు కదా పైన ఆర్ట్ మా మమ్మీ వేసింది. ఇది మంచిగా అరిటాకు జుట్టి దాన్ని తీసి కుండలో ఆ బొగ్గుల మీద పెట్టి చేసింది అనమాట ఫైనల్ టచ్. ఇది ఎట్లుంటది అనేది కూడా మనకు తెలియదు, ఎందుకంటే మీ ముందు ఓపెన్ చేయడమే. ఇంకా మనం లేట్ చేయకుండా మీరు కూడా చూడండి అసలు ఎట్లా వచ్చింది అనేది. స్టార్ట్ చేద్దామా మమ్మీ? మొత్తం ఆకైతే ఎండిపోయి కరకర అయ్యింది. బా మమ్మీ, అసలు ఏ రెస్టారెంట్ పనికిరాదు మమ్మీ. మనం ఒక రెస్టారెంట్ పెట్టేయచ్చు మమ్మీ. అంతేనా? నాగినేనిస్ ఫామ్ ల్యాండ్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఇక్కడ పెట్టేసి మన వాళ్ళకి అందరిని వచ్చి తినిపోమ్మని అని చెప్పచ్చు మమ్మీ. కాలిపోతుంది అసలు. అయితే ఇదనమాట మన కుండ మటన్ బిర్యానీ. అప్పుడు నాయుడు గారి కుండ చికెన్ బిర్యానీ, అయితే ఇప్పుడు మా మమ్మీ గారి నాగినేని కుండ బిర్యానీ. ఇక్కడే అర్థమైపోయింది రే మీరు. అక్కడేమో నాయుడు అన్నారు, ఇక్కడేమో నాగినేని అంటారు అని చెప్పి అనుకోకరి. అక్కడ మనం క్యాష్ నేమ్ తీసుకొచ్చేది లేదు, జస్ట్ ఇంకా మా మమ్మీ స్టైల్లో చేసింది. ఇంకా మనం దీన్ని మన ప్లేట్లో వేసేద్దాం, ఎట్లా వస్తుందో. ఇది నాగినేని కదరా, వేసేద్దామా మమ్మీ? అమ్మా వేడి దగ్గరికి రారమ్మా. బాబా మమ్మీ, నిజంగా మమ్మీ, నేను అసలు నిజంగా ఎంతమందికి ఉంటుంది చెప్పురు ఇలాంటి అదృష్టం? మమ్మీలు ఇట్లా అడగంగానే ఆర్డర్ వేయంగానే చేసేసి ఆర్డర్ వేసిండంటే అందరు మమ్మీలు అందరు అమ్మలు చేస్తారు పాపం పిల్లల కోసమే, ఎవరు చేసేదేమే. కాకపోతే కొంతమంది అమ్మలు ట్రై చేసినా అంత రాదు, కానీ మా మమ్మీ చూడండి ఎంత మంచిగా రెస్టారెంట్ స్టైల్లో చేసింది. దీన్ని ఇంకొంచెం ఉంది మమ్మీ, గిన్నెమో లేదు, ఇట్లా వేసేస్తే కుండ పగిలిపోగల. పగిలితే పగిలిందిలే, నాయుడు గారు కుండ నాగినేని చేత పగిలిపోయింది. అయిపోయింది అమ్మగా. ఇక మంచిగా జ్యూసీగా చూడండి అసలు కుండలు. మమ్మీ ఇది కదమ్మా అసలు ఆ కుండ బిర్యానీ ఏంది నాన్న? ఇది కదా నాన్న కుండ బిర్యానీ అంటే. ఇప్పుడు పట్టుకోనా సబ్స్క్రైబర్ అడిగిన ఇది నా పట్టుకోనా తమ్మినేలు, ఇది పట్టుకోకుండా. అయితే మన సబ్స్క్రైబర్ మన చెల్లెళ్ళు అడిగినట్టు మటన్ ఉంది మమ్మీ, పెద్ద ముక్క. అయితే మన సిస్టర్ అడిగినట్టు ఇంకో చూడు, అసలు మా చెల్లె ఈరోజు మస్తు సాటిస్ఫై అయిపోతుంది కదా చూసి. అన్నయ్య నా కోసం మొత్తానికి చేసినావు అన్నయ్య అని, మీకోసమే నేను అందరివి చేస్తా. ఇగో నువ్వు తింటే తినలేదు, పెట్టుడు కూడా వేస్ట్ మమ్మీ, ఎందుకు అమ్మ కారం అంతా తినడు నానా. ఇది తింటేనే అరిగిపోతుంది నాన్న, ఇటు ఇచ్చేసి. అబ్బా పప్పి, అబ్బా నాకు ఊరిలో వస్తున్నాయి రా అసలు. నైనా నిమ్మరసం ఏమరా ఇచ్చినావు అగోనన్న గుట్కీలు. అబ్బా మన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు బిర్యానీలు బాగా చూస్తారు, నేను చాలా గమనించినది. అంత బిర్యానీ లవర్స్ ఎక్కువ ఉన్నట్టు మన సబ్స్క్రైబర్లు మళ్ళానే. అయితే మన లాస్ట్ వీడియో కోటయ్య వీడియోలో చెప్పిన ఇట్లా ఛాలెంజ్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నా మన సబ్స్క్రైబర్లతోనని. అయితే చాలామంది పెట్టినారు, అన్న మీ నియర్ బైయే ఉంటాం మేము వస్తామని చెప్పి కూడా పెట్టినారు. నేను అందరివి చూసుకొని నేను ఒక డే ఫిక్స్ చేసుకొని నేను మీకు మళ్ళీ ఒకసారి అడుగుతాను. ఆ రోజు మీ కాంటాక్ట్ నేను అంతా తీసుకుని ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్స్ పెట్టమన్నానా?
మామూలుగా అలా వస్తామంటే మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా రమ్మనాలి? నేను ఒక పర్సన్ని ఎవరినైతే అనుకుంటున్నానో ఆ పర్సన్ని తీసుకొని అందులో చెప్తాం మమ్మీ. ఇప్పుడు స్క్రీన్ మన పైన పెడతావా? ఇప్పుడు యూట్యూబ్ లో మనం ఇప్పుడు పొడుపు కథలకి ఎట్లా పెడుతున్నాం మమ్మీ, ఆ. అట్లా పెట్టి అట్లా కాకుండా వాళ్ళు చూస్తారో వాళ్ళ చూడరా వీడియోని. కామెంట్ రిప్లై పెడతాం మమ్మీ. నేను ఆ కామెంట్ రిప్లైలో వచ్చి నన్ను డైరెక్ట్ మెసేజ్ పెట్టండి ఇలా ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పి పెడతా. అక్కడ వాళ్ళకి నేను ఎట్లా ఏంది అనేది, ఏ రోజు ఏంది అనేది డీటెయిల్స్ పెడతా. అయితే అదనమాట. తప్పకుండా మనం అందరు పెట్టిన ప్రతి ఒక్కరు ఒకరిని చూస్ చేసుకున్నా అని చెప్పి ఒకరే అని కాదు, ఒకరోజు వీళ్ళు వస్తే ఇంకో రోజు వాళ్ళు వస్తారు, అట్లా ప్రతి ఒక్కరిని తీసుకొని ప్రతి ఒక్కరం అందరం కలిసి అయితే ఛాలెంజ్ అయితే చేద్దాం. ఇంక ఈరోజు ఈ కుండ బిర్యానీని మనం అస్సలు లేట్ చేయకుండా తినేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం మమ్మీ. స్టార్ట్ నా ఫస్ట్ ఆగు మమ్మీ, ఆకులు గీకులు అవన్నీ పక్కన పెట్టుకుంటా. పెట్టుకో, విన్ అయిపోవాలి అసలే. పెట్టుకో. ఎక్కువ తక్కువ నువ్వు అననికి కూడా లేదు, ఎందుకంటే కుండలు సేమ్ సైజు. సో కాలిపోతూ వేడివేడిగా. ఇంకోటి ఏంటంటే నేను చేసే దానిలో నాన్న మంచిగా జ్యూసీగా ఎక్కువ హెవీగా లేకుండా మటన్ ఇట్లా చూడు, అబ్బా ఊరిలో వస్తూ ఇది కాలిపోతుంది అన్న, ఎట్లా తీయాలి ఇది? అదే మమ్మీ వచ్చింది, నేను అదే అనుకుంటున్నా. తినచ్చు ఇప్పుడు ఛాలెంజ్ ఫాస్ట్గా తినేటట్టు ఆకలి అవుతుంది, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. పట్టుకో, చెప్తా పట్టుకో గట్టిగా. నిజానికి ఇట్లంటే ఇట్లా వచ్చేయాలి. ఫోర్క్ తెచ్చిన అది నోరుతో కొరుకుడే మమ్మీగా, నోరుతో వీకుడే. స్టార్ట్ చేయనండి, నాకు మస్తు ఈ ముక్కల పైన ఉంది ప్రాణం అంతా. రెడీ, గో, 1 2 3 స్టార్ట్. బా జ్యూసీగా చాలా లైట్గా ఎంతైనా తినేసే విధంగా ఉంది. మాకు నచ్చేలాగా ఉంది, మరీ ప్రెస్ అవ్వకుండా. కూర ఉడికిచ్చాడు, చేప ఉడకచ్చాడు అంటారు పెద్దలు, మరీ పిసరైపోద్దు, మంచిగా ఇట్లా ఉడకాలి జ్యూసీ చూడండి. అయితే ఈ బిర్యానీ మా మమ్మీ ఫుల్ వీడియో అయితే పెట్టింది, మీరు వెళ్ళి తప్పకుండా దాన్ని చూసి మీకు ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేసుకొని తినండి. ఖచ్చితంగా వస్తుంది. అన్నం కంటే ముక్కు ఉంది మమ్మీ టేస్ట్. కొంచెం నిమ్మరసం వేసుకొని ఇది వేసుకో పచ్చడి, ఎట్లుంది చూడు, అయిపోతుంది మంచిగా. అయిపోతుంది అని కడుపుమంటాను. నువ్వు అన్నట్టు బా విలేజ్ మటను ముక్కకి మా మమ్మీ మసాలాలు అన్నీ బాగా పీస్ అయితే అబ్బా టేస్ట్ కూడా అండి, బయట కూడా ఉండదు ఈ టేస్ట్, కుండ బిర్యానీ టేస్ట్. ఇది పీకుదాం అంటే కాలిపోతుంది ముక్క. మంచి తొడ పీసు. ఉల్లిగడ్డ ఫ్రై చేస్తే ఎంత బాగుంటుందో అమ్మ, కిస్మిస్ ఉన్నట్టు. ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది అన్న. మన ఇంట్లో మంచిగా అది ఉండే, ఏది జీడిపప్పు, అదొకటి మిస్సింగ్ ఉంది, కానీ మస్తు వచ్చింది అమ్మ. బా తిను మమ్మీ, చెప్తా. మమ్మీ నాకే పెడుతున్నా అంట, ఏం పెడతలేదు. మస్తు బా
కొరుక్కో నాన్న అవును. కొరుక్కో. ఇది కొరికేది కాదు మమ్మీ. వద్దు తిను మమ్మీ, ఇదొక్కటి తిను మమ్మీ, ఇదొక్కటి తిను మమ్మీ. నాన్న సగమీ నాన్న పెట్టేసాము, ఏం కాదు. ఒరే నాకు అంతే. ఏం కాదు, పెట్టుకో. మా మమ్మీ నాకు పెట్టేసి విన్ ఒరే ఒరే ఓయమ్మో ఒరే జుమాగ్రా నేను అంత తినొద్దున్నాను. విన్ని కాదు గిన్ని కాదు నా కొడుకు ఇంత పెట్టిండు. అదేం గిత్త మమ్మీ. వాడు ఇంట్లోనే తినేటప్పుడు మంచి ముక్కలు వస్తే నాకు తింటే వస్తారు. మమ్మీ నువ్వు తిన్నాను. అమ్మల పిల్లలకి వేస్తారు, నా కొడుకు వాళ్ళ అమ్మకి వేస్తాడు. ఒకరికొకరు అట్లా పెట్టుకుంటుంటాం. మా అక్క మా నిజాన్ని డాడీకి చెప్పాలంటే నా కొడుకు మా అక్క మా డాడీకి ఇస్తుంది. మా అక్కకి నచ్చిన ముక్కలు ఏమైనా వచ్చినాయి అనుకో, ఫస్ట్ డాడీ ఇంకో డాడీ అని. వాళ్ళిద్దరితో ఒకటే టేస్ట్, మా ఇద్దరితో ఒక టేస్ట్. ఆల్మోస్ట్ అందరితో ఒకటే టేస్ట్ అయినా కూడా నా కొడుకేమో ఇద్దరు ఇష్టమే ఇద్దరికి. కాకపోతే నా కొడుకు ఎక్కువ అమ్మ కుచి, అదేమో డాడీ కుచి. ఎవరి ఇళ్ళల్లో అయినా అంతే ఉంటుంది. ఎందుకంటే పోలికలు ఎఫెక్ట్ అది. పోలికలని కాదు నాన్న, బాబు అంటేనే అమ్మది నాన్న మొత్తం, పాప అంటే నాన్నది. అందుకని అట్లా. అయినా ఇద్దరి మీద ప్రేమనే నాన్న, ఇద్దరికి కూడా ఏదో అట్లా. ఈరోజు మైక్ పెట్టిన ఎంత సప్సపా అనిపిస్తుందో ఆయన. అడిగి మంచిలాగా సపసపా అలా నవ్వులుతున్నాం మేమేమో పిక్ అని. ముందే మైకి లేకుంటే సప్సపా ఉంటుంది. ఇది ఇంకా కర్ర కర్ర అంటుంది. ఆయనతో పచ్చిది కూడా తింటారు అన్నట్టు. డాడీ బలి అయిపోయింది కదా ఈరోజు. ఓ పక్క ఛాలెంజ్ చేస్తూనే వెనక సైడ్ నుంచి మా డాడీ షార్ట్ తీస్తుండు. అదే విన్నానా నువ్వు? నేనే విన్నాను. నాన్న ఫుల్ ఎక్కువైపోయింది నా. అబ్బా అయిపోగలను. చేరు పలిపినా వచ్చేటట్లేదు. పైన కండే వస్తలేదు. క్లీన్ సాప్. నువ్వే విన్నా ఈ బుక్క నేను వెళ్ళాను. విని చేసిన విన్ అయితే విని చేసిన పోనా. ఈరోజు నువ్వే గెలిచిన. నేను కష్టపడి విన్ అయితే మా మమ్మీ ఇచ్చేసిందంట. నాన్న ఈరోజు నువ్వే గెలిచిన వాళ్ళే పోనా. అబ్బా క్లీన్ స్వీప్ మనమే విన్ను. మా మమ్మీ ఇచ్చిందా అంటుంది కానీ నేనే తెచ్చుకున్నది. మా మమ్మీ ఏమి ఇవ్వలే. నా కొడుకే కదా ఇచ్చేసినది. ఇంకాడు పట్టమన్నా పట్టదు. అబ్బా
ఫుల్ అయిపోయింది, ఒక కుండ నిండా తినేసిన. ఛాలెంజ్ మాత్రం మస్తు ఉంది, టేస్ట్ కూడా మస్తు ఉంది, టేస్ట్ అయితే మస్తు అస్సలు మిస్ అవ్వకుండా మమ్మీ దాంట్లోకి వెళ్ళి ఆ ఫుల్ వీడియో చూసి మీకు నచ్చితే మీరు చేసుకొని ట్రై చేయండి. అట్లే మన ఇంకా ఏమేమి ఛాలెంజ్లు కావాలి, కొంచెం డిఫరెంట్గా కుకింగ్ ఇవన్నీ. అన్న నువ్వు అన్నీ అడుగుతావు కానీ ఏం చేయమంటారు, డిఫరెంట్గా చేయమని అడుగుతావు కానీ చేయట్లేదు చెప్తే అని. నేను అందరివి చూస్తున్నా, నేను సబ్స్క్రైబర్ మన వాళ్ళు అడిగినవే నేను చేస్తూ వస్తున్నా. అందరూ ఒకసారి చేయలేము కదా, డే బై డే నేనైతే ఖచ్చితంగా చేస్తాను. అయితే అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. అవును, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.